వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ అవినాష్ జంగామ. భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వేసవిలో ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, లేకుంటే భానుడి దెబ్బకు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తా ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ సుచిత గారు మనతో పాటు జూమ్ ఇన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఈ సమ్మర్లో, ఎందుకంటే ఈసారి చాలా చాలా పెద్ద ఎత్తున ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి కదా, సో మేడంతో మాట్లాడి ఆవిడతో కనెక్ట్ అయ్యే కంటే ముందు ఒకసారి డాక్టర్స్ చేస్తున్నటువంటి సజెషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సమ్మర్లో వడదెబ్బ సమస్య ఎక్కువగా ఉంటుందని, చెమట పట్టే క్రమంలో రక్తంలోని ద్రవం ఆవిరవుతుందని, ఇది ఇలాగే కొనసాగితే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలుతుందని, చివరికి చెమట పట్టడం కూడా ఆగిపోతుందని, అప్పుడు శరీర ఉష్ణోగ్రత అతి వేగంగా పెరిగిపోతుంది. కొందరికి 106 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఉష్ణోగ్రత 107 డిగ్రీలు దాటితే మాంసకృత్తులు కరిగిపోవచ్చు. ఆ తర్వాత మెదడు, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతినడం కూడా మొదలవుతుంది. క్రమంగా ఆర్గాన్స్ ఫెయిల్ అయి చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక చెమట పొక్కులు మామూలు సమస్యే కావచ్చు, కానీ దురద, మంట వంటి వాటితో తెగ ఇబ్బంది పెడతా ఉంటుంది. మధుమేహం వంటి సమస్యలు గలవారికి చర్మ ఇన్ఫెక్షన్లకు దారి తీయొచ్చు. మన చర్మ కణాల్లో కొన్ని నిరంతరం చనిపోతూ ఉంటాయి, కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. మృత కణాలు కొన్నిసార్లు అలాగే ఉండిపోవచ్చు. దుమ్ము, మురికి వంటివి అక్కడ చేరుకోవచ్చు. ఇవన్నీ స్వేద రంధ్రాలకు అడ్డుపడితే చెమట బయటకు రాకుండా లోపలే ఉండిపోతుంది. చెమట పొక్కులకు కారణం ఇదే. ఎండాకాలంలో సహజంగానే చెమట ఎక్కువగా పోస్తూ ఉంటుంది. అయితే అది బయటకు వచ్చే రంధ్రం మూసుకుపోతే అక్కడ చర్మం ఉబ్బిపోయి చిన్న చిన్న పొక్కులు వస్తాయి. సో చెమట పొక్కులు రాకుండా సమ్మర్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో బయట తిరగడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ స్థాయిలో పడిపోవడం ఫలితంగా శరీరంలోని లవణాలు, సూక్ష్మ పోషకాలు కూడా తగ్గిపోతాయి. నాలుక మీద తేమ తగ్గిపోయి పొడిగా మారుతుంది. చిన్నారులో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ హెచ్చరిస్తానే ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి సమాచారాన్ని డాక్టర్ సుచిత గారి మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. సుచిత గారు, ఆల్రెడీ ఈ సంవత్సరం ఎండల తీవ్రత చాలా పెద్ద ఎత్తున మనం చూస్తా ఉన్నాం. అసలు జనరల్ గా ఇప్పటికే ఆల్రెడీ డాక్టర్స్ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని మీరు సజెస్ట్ చేస్తా ఉంటారు? నార్మల్ గా మన బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు చాలా వరకు ఇంతకు ముందు మీరు అన్నట్టుగా మనకి ఎక్కువ శాతం లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి అయితే పెరాలిటిక్ స్ట్రోక్స్ లో కూడా కొంచెం స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్స్ వచ్చే తీవ్రత కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేడీస్ లో అయితే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడం, పిల్లల్లో అయితే చెమట పొక్కులు లాంటివి అండ్ మాటి మాటికి జ్వరం రావడం, ఇవన్నీ కూడా ఉష్ణ తీవ్రత అనేది పెరిగిపోవడం వల్ల మనం చూస్తూ ఉంటాం. అండ్ అందరికీ కామన్ గా తెలుసు, వడదెబ్బ అనేది చాలా కామన్ గా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి వస్తూ ఉంటుంది. సో వీటన్నిటిలో కూడా ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, ఎండాకాలం మనం తీసుకునేటువంటి ఫుడ్ లో చిన్న చిన్న జాగ్రత్తలు మనం చేసుకున్నట్టయితే మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ బారిన పడకుండా ఉంటాం. సో దాంట్లో మెయిన్ ఏంటి అంటే, సమ్మర్ లో మనం తీసుకునే ఫుడ్ అనేది స్పైసీగా ఉండేది, బాగా ఫ్రైగా ఆయిల్ లో వేయించిన ఫ్రై ఫుడ్ అండ్ నాన్ వెజ్ అట్లాంటివి కాకుండా చాలా లిక్విడ్ బేస్ లో ఉండేవి, జావ లాంటివి, అంబలి లాంటివి, సూప్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అంటే లిక్విడ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ధనియాలు మరిగించేసి ధనియా వాటరు, సబ్జా వాటరు, ఇట్లా వాటరీ కంటెంట్, ఫ్రూట్ జ్యూసెస్, చెరుకు రసం, ఇలాంటివి మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ మనకి చెమట ద్వారా బయటికి పోయినటువంటి వాటర్ కూడా మళ్ళీ బాడీలో నార్మల్ గా మెయింటైన్ అవుతుంది. సో మన ఫుడ్ లో మెయిన్ గా లిక్విడ్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ అంటే ద్రవ ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి, సమ్మర్ లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే, వెళ్లే ముందు ఖచ్చితంగా కొంచెం మజ్జిగనన్నా లేకపోతే నిమ్మరసం వాటర్ అన్నా, ఒక గ్లాస్ వాటర్ లాంటిది ఏదైనా తీసుకొని ఆ తర్వాత వెళ్ళాలి బయటికి ఎండల్లో అంటే కొంచెం ప్రొటెక్షన్ సన్ గ్లాసెస్ పెట్టుకొని కొంచెం అంబ్రెల్లా అట్లా యూజ్ చేసి కొంచెం కవర్ చేసుకోవాలి. అంటే మన ఫేస్ ని, హెడ్ ని కవర్ చేసుకుంటే కొంచెం టెంపరేచర్స్ అనేది మనం అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టాం.
ఓకే. అదేవిధంగా ఈ సమ్మర్స్లో చాలా ఎక్కువగా ఫేస్ క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటారు, లోషన్స్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ ఇలాంటివన్నీ. సో అవి ఎలాంటివి వాడితే బెటర్ అంటారు మీరు? నార్మల్ గా ఇప్పుడు మనకి అన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో మీరు చూస్తూనే ఉంటారు, అది SPF ఇంత ఉన్నది తీసుకుంటే స్కిన్ కి ఎలాంటి క్యాన్సర్స్ రావు, స్కిన్ బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అని. బట్ అకార్డింగ్ టు ఆయుర్వేదిక్ మనం ఏం చెప్తామంటే ఇవి అన్నిటికన్నా మనం న్యాచురల్ గా ఇంట్లో పెట్టుకునేవి కొన్ని చాలా బాగా పనిచేస్తాయి. దాంట్లో పెరుగు అనేది మంచి మాయిశ్చరైజర్ అండ్ మంచి క్లెన్సర్ లాగా పనిచేస్తుంది. సో బయటికి పోయి రాగానే కొంచెం శనగపిండిలో పెరుగు కలుపుకొని వాష్ చేసుకోవడం, అండ్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్ గా కోకోనట్ ఆయిల్ తో ఫేస్ ని పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవడం. నైట్ పడుకునేటప్పుడు మంచి ఫ్రెష్ ఆవు నెయ్యి ఉంటే దాన్ని అప్లై చేసుకొని పడుకోవడం. ఇలా చేస్తే సమ్మర్ లో అయ్యే ఆ డ్రైనెస్ వల్ల మనకి ఫస్ట్ ఫేస్ లో ఉండే ఆయిలీ కంటెంట్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. జనరల్ గా మనము ఎక్కువ ఎండలో వెళ్లాల్సి వస్తే ఫేస్ క్రీమ్ పెట్టుకున్నా పర్లేదు, కానీ రెగ్యులర్ గా మనం సోప్స్ వీటి యూసేజ్ ని తగ్గించి కొంచెం న్యాచురల్ పౌడర్స్ అండ్ నార్మల్ గా మనం చెప్తాం కదా ఇంట్లో చేసుకునే పిండి అంటే సున్ని పిండి లాంటివి, అట్లాంటివి ఫేస్ కి అప్లై చేసుకోవడం, ఇలాంటివి చేస్తే మిల్క్ చాలా బాగా పనిచేస్తుంది. సమ్మర్ లో ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా కొంచెం రాగానే మిల్క్ తో వాష్ చేసుకోవడం. అండ్ వీలైతే క్లెన్సర్స్ బదులు ఈ నార్మల్ గా మనకి అందరూ చెప్పే SPF వీటిని తగ్గించే క్రీమ్స్ ఉంటాయి కదా, నార్మల్ గా సన్ స్క్రీన్ లోషన్స్ బదులు మీరు బియ్యం కడిగిన ఒక నైట్ అంతా బియ్యం నానబెట్టేసి పొద్దున్నే ఆ వాటర్ ని ఒక బాటిల్లో పోసుకోవాలి. పోసుకొని డేలో 4-5 టైమ్స్ జస్ట్ స్ప్రే చేసుకుంటే ఫేస్ మీద మనకి అది మంచి కవరింగ్ లాగా ఉండేసి స్కిన్ అనేది హెల్దీగా ఉంటది. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎండ తీవ్రతకి కూడా స్కిన్ పాడవకుండా ఉంటుంది. బియ్యం కడిగిన వాటర్ తో కూడా బియ్యం కడిగిన వాటర్ ని ఒక దాంట్లో పోసుకొని అది స్ప్రే చేసుకుంటూ ఉండాలి. దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటది అండ్ కొల్లాజన్ రిపేరింగ్ క్వాలిటీ కూడా ఉంటది. అది మంచి సన్ స్క్రీన్ లాగా కూడా పనిచేస్తుంది అండ్ హెల్దీ కూడా స్కిన్. అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టేయడం, దాన్ని వాడుతూ ఉండడమే చాలా ఎక్కువ అయిపోయింది. ఐ థింక్ ఇది ఇంట్లో ప్రతి ఇంట్లో చేసుకోగలిగినటువంటి చాలా ఈజీ రెమెడీ అనుకుంటా మీరు చెప్తున్నది. ఇప్పుడు ఏదైతే ఈ బియ్యం రైస్ వాటర్తో చేసేటువంటిది ఏదైతే ఉందో అది. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడున్నటువంటి తరుణంలో ఆల్రెడీ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి పిల్లలకి, కొంతవరకు హాలిడేస్ ఉన్నప్పుడు కూడా పిల్లలు అయితే ఇంట్లో ఉండరు కదా, సో చాలా వరకు ఆడుకోవడానికి బయటికి వెళ్తూనే ఉంటారు. ఈవినింగ్ 7 వరకు కూడా మనకు ఆ హీట్ వేవ్ అనేది తెలుస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో, ఏప్రిల్లోనే. సో పిల్లల విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? నార్మల్ గా పిల్లలు చాలా డెలికేట్ గా ఉంటారు కాబట్టి ఎక్కువ ఎండ తీవ్రత ఉన్న టైమ్స్ లో పిల్లల్ని ఆడుకోనియకపోవడమే మంచిది. అంటే మిడ్ 12 to 2 మధ్యలో మాత్రం. ఇంకా తర్వాత అంటే 3 తర్వాత వాళ్ళు ఆడుకున్నా కూడా కొంచెం మనము ప్రికాషన్స్ ఇంతకుముందే నేను చెప్పినట్టు బాడీలో అంటే ఎక్కువ వేడి అనేది ఆవిరైపోయే ఛాన్స్, నీరు అనేది ఆవిరైపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి లిక్విడ్ ని ఎక్కువ ఇవ్వాలి. అంటే పిల్లల్ని హైడ్రేటింగ్ గా ఉంచాలి. దానికోసం వాళ్ళకి రిపీటెడ్ గా ఎవ్రీ అవర్ కి ఒక చిన్న గ్లాస్ అయినా మజ్జిగ ఇవ్వడం, లేదంటే ధనియా వాటర్ ఇవ్వడం, చెరుకు రసం అయితే పిల్లలు స్వీట్ గా ఉండేవి ఇష్టంగా తాగుతారు కాబట్టి కోకోనట్ వాటర్ లేకపోతే ధనియా వాటర్, ధనియాలో మరిగించిన తర్వాత దాంట్లో పటిక బెల్లం వేసి ఇవ్వాలి. కొబ్బరి కొండ ఎలా కొందరు తాగుతారు. బట్ చాలా మంది పిల్లలు ఏంటంటే ఎండల్లో తిరిగేసి వచ్చి చల్లటి ఐస్ క్రీమ్స్, చల్లటి ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ ఇట్లా తాగడం వల్ల ఇంకా వాళ్ళకి ఎక్కువ హీట్ చేసి హీట్ బాయిల్స్ అవ్వడము, యూరిన్ లో మంట, ఇలాంటివన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే పిల్లలు సమ్మర్ లో ఎక్కువ ఎండలో ఆడుకున్న తర్వాత వెంటనే చల్లటివి ఇవ్వకూడదు. కొంచెం నార్మల్ టెంపరేచర్ వాటరే ఇవ్వాలి. అప్పుడు కొంచెం సేపు అయ్యాక వాళ్ళ బాడీ టెంపరేచర్ నార్మల్ అయ్యాక అప్పుడు కొంచెం చల్లవి తీసుకున్నా పర్లేదు. కానీ ఎండల్లో వెళ్ళి వచ్చి వెంటనే చల్లవి తీసుకుంటే వాళ్ళకి తల తిరగడము, డిస్కంఫర్ట్, హెడేక్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం వెంటనే వాళ్ళకి రూమ్ టెంపరేచర్ వాటరే తాగమని చెప్తాము. కొంచెం సేపు అయ్యాక బాడీ కొంచెం సెటిల్ డౌన్ అయ్యాక అప్పుడు కావాలంటే చల్లటివి ఏమైనా తీసుకోవచ్చు. డాక్టర్ గారు ఇదే సందర్భంలో అంటే రెగ్యులర్ గా వినిపించేటువంటి మాట అయినప్పటికీ కూడా ఎండలో నుంచి ఇమీడియట్ గా ఇంట్లోకి వచ్చిన తర్వాత లేదా ఎక్కడైనా ఆగిన తర్వాత ఎండలో నుంచి ఇమీడియట్ గా వాటర్ తాగకూడదు అనేటువంటి మాట అంటా ఉంటారు. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఈజ్ దేర్ ఎనీ కాంప్లికేషన్ అలా తాగడం వల్ల, లేదంటే ఏదైనా ఇష్యూ లాంటిది ఏదైనా ఉందా, లేదంటే ఇదేదో జస్ట్ కొట్టిపారేసేటువంటి అంశమే అంటారు? నార్మల్ గా అంటే మనం ఎండల్లో బాగా ఉండడం వల్ల మన టెంపరేచర్, బాడీ టెంపరేచర్ అంతా కూడా పెరుగుతుంది అనమాట. సో అంత పెరిగిన దాన్ని సడన్ గా మనం చల్లటి నీళ్లు తాగి వెంటనే డౌన్ చేస్తే డైజెషన్ డిస్టర్బెన్సెస్ అండ్ స్కిన్ టెంపరేచర్ లో ఇరెగ్యులారిటీ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఐ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. కాబట్టి ఎండల్లో తిరిగిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అన్నా ఆగి
తాగాలి వాటర్. అండ్ చన్నీళ్ళు అయితే కనీసం ఒక 20 minutes ఆగినాకనే కూల్ వాటర్ తాగాలి అనుకుంటే ఒక 15 minutes అన్న ఆగి తాగడం మంచిది. ఓకే మ్యామ్, అదే నార్మల్ టెంపరేచర్ వాటర్ కొంచెం ఒక 5 to 10 minutes వెనక తాగొచ్చు. ఓకే. అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉన్నటువంటి లెక్క ఉన్నప్పటికీ కూడా, అంటే బయట తిరిగే వాళ్ళ సంగతి సరే, మీరు అంటున్నట్టుగా బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని వాటర్ నార్మల్ టెంపరేచర్లో తీసుకుంటే బెటర్ అని అంటున్నారు. కానీ ఇప్పటికే ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ హీట్ వేవ్స్ని చాలా గట్టిగా ఎదుర్కొంటా ఉంటున్నారు. సో ఇళ్లలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటారు మీరు? ఎందుకంటే ఏసీల వాడకం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది ఇప్పటికే. నార్మల్ గా ఏంటి అని అంటే మన బాడీ అన్ని సీజన్స్ ని కూడా కొంతనన్నా ఏమంటారు దాన్ని తట్టుకోవాలి. అంటే కొంత చలి వాతావరణాన్ని, కొంత ఎండ వాతావరణాన్ని, కొంత వర్షాన్ని కూడా ఎక్స్పోజ్ అవ్వాలి. అలా ఎక్స్పోజ్ అవ్వకుండా ఎండ కొట్టినప్పుడు మరీ ఎక్కువ ఏసీలు పెట్టుకొని ఇంట్లోనే ఉండడం, అండ్ వర్షం పడ్డప్పుడు అస్సలే తడవకుండా ఉండడం, చలికి బాగా అంటే ఎక్కువ రూమ్ టెంపరేచర్ ని పెంచుకొని ఉండడం, ఇలా చేస్తే ఏమవుతుంది అంటే బాడీ అనేది దాని హెచ్చుతగ్గులకి అలవాటు పడకపోవడం వల్ల తొందరగా జబ్బు పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి సీజన్ ని మనం కొంత దాన్ని ఆ రకంగా ఎంజాయ్ చేయాలి. అంటే ఎండలో కొంతసేపు తిరగడం, కొంచెం సేపు ఉండడం అయితే కంపల్సరీ చేయాలి. ఎప్పుడు ఏసీలో ఉండడం, లోనే పెట్టుకొని ఉండడం అయితే చేయకూడదు. కొంచెం నైట్ అయిన తర్వాత కొంత టెంపరేచర్ ని తక్కువ పెట్టుకొని ఏసీ వాడడం పర్లేదు, కానీ 24 hours సమ్మర్ వచ్చిందంటే ఏసీలోనే ఉండడం అయితే కరెక్ట్ కాదు. దానివల్ల ఇంకా మనకి ఏసీ అనేది ఇంట్లో చల్లగా ఉంచుతుంది, కానీ బాడీని అంతా కూడా డ్రై అయి రావడము, స్కిన్ అంతా ఎండిపోయినట్టుగా డ్రై అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్, హైడ్రేటింగ్ గా ఉండండి. అంటే మీ బాడీకి కావలసినంత వాటర్ ని సమ్మర్ లో ఖచ్చితంగా ఇవ్వాలి. సో వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ కాకుండా లిక్విడ్ సబ్స్టాన్సెస్ ఎక్కువ తీసుకోవాలి. ఆయుర్వేదిక్ లో మనం చందనం అని చెప్తాము, అండ్ లోద్రా, ఇంకా మంజిష్ట, ఇవన్నీ కూడా చాలా చలువ చేస్తాయి. సో మీరు మార్కెట్ లో అది ఈజీగానే అవైలబుల్ గా దొరుకుతాయి. నార్మల్ గా మనకి మంజిష్ట అంటే నన్నారి అంటారు. రాయలసీమ సైడ్ అందరూ కూడా నన్నారి వాటర్ రెగ్యులర్ గా వాళ్ళు ఈ సమ్మర్ అంతా కూడా ఆ వేర్లని బాయిల్ చేసేసి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని రోజంతా తాగుతూ ఉంటారు. అట్లా నన్నారి వాటర్ అంటే సారిబా అంటాం ఆయుర్వేదిక్ లో. సుగంధిపాల, ఈ సుగంధిపాల వాటర్ ని సుగంధిపాల టీ లాగా చేసుకొని, సుగంధిపాల టీ లేకపోతే షర్బత్ లాగా చేసుకొని, అంటే సుగంధిపాల వేర్లని బాయిల్ చేసినాక ఆ వాటర్ లో నిమ్మరసము, షుగర్ వేసి చల్లార్చి షర్బత్ లాగా తీసుకోవడం, ఇలా చేయొచ్చు. లేదా డైరెక్ట్ గా చందనం మనకి దొరుకుతుంది అనుకుంటే, మంచి చందనం లేపాక్షి షోరూమ్స్ లో దొరుకుతుంది. దాన్ని నార్మల్ గా కొంచెము అరగదీసి వాటర్ లో కలిపి తాగడము. అండ్ కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాము, వాళ్ళకి దొరికినట్టయితే తామర పువ్వులు ఉంటాయి కదా, తామర పువ్వుల పెటల్స్ ని వాటర్ లో వేసి మరిగించి తాగడము, ధనియా వాటర్ తాగడం, సబ్జా వాటర్ తాగడం, ఇలా హైడ్రేటింగ్ ఖచ్చితంగా వాళ్ళు అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అట్లీస్ట్ ఒక్కొక్క గ్లాస్ వాటర్ అన్నా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ తీసుకోవడం చేస్తే బెటర్. అండ్ మన పండుగల్లో చెప్పినట్టుగా ఉగాది రోజు మనం తీసుకునే పచ్చడి కావచ్చు, శ్రీరామనవమి రోజు మనం తీసుకునే పానకాలు లాంటివి తీసుకోవాలి. అంటే కొంచెము పులుపు అంటే చింతపండు యాడ్ చేసి వాటర్ ని బాగా పిసికి అందులో కొంచెం బెల్లం వేసుకొని తీసుకోవడం చాలా మంచిది పానకాలు. మ్యామ్, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఇవన్నీ అంటే ఆయుర్వేదం ప్రకారం, ఆయుర్వేదం హ్యాస్ అ లాట్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ ఇట్. ఇప్పుడు కానీ షుగర్ పేషెంట్స్ కూడా ఇలాంటి వాటర్ ఇదంతా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇందాక ధనియా వాటర్ కావచ్చు, లేదంటే లోటస్ ఫ్లవర్స్ కి సంబంధించిన దాని పెటల్స్ కి సంబంధించినట్టు ఉడకబెట్టి తీసుకోవడం తీసుకోవచ్చండి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ధనియా కావచ్చు, లోటస్ పెటల్స్ కావచ్చు, సుగంధిపాల వేర్లు కావచ్చు, ఇంకా నార్మల్ గా సబ్జా కావచ్చు, బార్లీ కావచ్చు, ఇవన్నీ షుగర్ పేషెంట్స్ కి ఇంకా హెల్ప్ చేస్తాయి. ఓకే ఓకే, సో అన్ని రకాల హెల్ప్ అయిపోతుంది ఇటు సమ్మర్ కి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని కంటిన్యూ చేయడానికి. మ్యామ్, ఇంకోటి, ఇప్పుడు ఈ సమ్మర్ లో చాలా ఎక్కువ మంది వెయిట్ లాస్ అవుతా కూడా ఉంటారు. దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏ రకమైనటువంటి రీజన్స్ వల్ల అవుతా ఉండొచ్చు అంటారు? డాక్టర్ గారు వినిపిస్తుందా? డాక్టర్ గారు మీ వాయిస్ రావట్లేదు. హలో, చెప్పండి. యా, సుచిత గారు, అంటే ఈ సందర్భంలో అంటే సమ్మర్ లో ఎక్కువ మంది వెయిట్ లాస్ కూడా అవుతా ఉంటారు కదా, దానికి కారణం ఏముంటారు? అంటే అలా అవ్వకుండా చూసుకోవడానికి ఏ రకమైనటువంటి సజెషన్స్ ఇస్తారు? నార్మల్ గా సమ్మర్ లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి, ప్రోటీన్ లాస్ ఉంటది కాబట్టి మజిల్ అనేది థిన్ అవుతూ ఉంటది, అందుకని వెయిట్ లాస్ అవుతారు. సో మజిల్ రిపేర్ చేసే అటువంటివి లైక్ అశ్వగంధ, శతావరి ఇట్లాంటివి పాలల్లో వేసుకొని తాగడము,
వాటిని క్యాప్సూల్స్ లాగానన్నా వేసుకోవడము, అండ్ బాడీకి కొంచెం బలం పెంచేటువంటి సత్తు లాంటి వాటిని వాటర్ లో మిక్స్ చేసుకొని తాగడము, ఇలాంటివి చేసినట్టయితే వెయిట్ అనేది తగ్గకుండా అండ్ డిహైడ్రేషన్ కూడా అవ్వకుండా హెల్తీగా ఉండగలుగుతారు. మ్యామ్ ఇదే సందర్భంలో ఇది హాలిడే సీజన్ కాబట్టి చాలా మంది అవుట్డోర్స్ కి లేదా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, చిన్నపిల్లలతో అదేవిధంగా వృద్ధులతో కూడా. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ చేస్తారు? ఎందుకంటే లాంగ్ సీజన్ ఆఫ్ హాలిడేస్ కాబట్టి చాలా మంది టూర్స్ వేయాలని అనేటువంటి ఆలోచనలో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ చేస్తారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు? అవుట్డోర్ వెళ్ళే వాళ్ళు డెఫినెట్ గా కాటన్ డ్రెస్సెస్ ఎక్కువగా వాడాలి. మొత్తం జర్నీలో కలర్స్ కూడా లైట్ కలర్స్ ఎక్కువగా వాడాలి. అండ్ మెయిన్ గా వచ్చేసి వాళ్ళు సోంపు అండ్ ధనియా, సో వాటిని ఎక్కువగా యాజ్ ఇట్ ఈస్ గా మనం సోంపుని నార్మల్ గా పౌడర్ లాగా చేసి పెట్టుకొని వాటర్ లో మిక్స్ చేసి ఒక 3-4 hours అయిన తర్వాత ఆ వాటర్ తాగడం, ధనియా పౌడర్ కూడా వాటర్ లో మిక్స్ చేసి పెట్టుకొని ఆ వాటర్ మధ్య మధ్యలో తాగుతూ ఉండడం జర్నీలో చేస్తున్నట్టయితే కొంచెం డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు. ఇంకా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా బయట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ వాడుకోవడము, అండ్ డైరెక్ట్ గా ఎండ ఇక్కడ పడకుండా నెత్తికి కొంచెం ప్రొటెక్షన్ గా క్యాప్స్ కానీ ఏదన్నా మామూలుగా అంటే కవర్స్ చేసుకోవడం కానీ చేయాలి. సో అలా చేసుకున్నట్టయితే కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా తగలకుండా కొంచెం బాడీ అంతా కవర్ చేసుకోవడం మంచిది. ఓకే మ్యామ్, ఫైనల్ గా ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఎలాంటివి తీసుకుంటే బెటర్? ఇందాక మీరు చాలా చెప్తూ వచ్చారు, అయినప్పటికీ కూడా ఒకసారి క్లియర్ గా ఎలాంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకుంటే, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్స్, ఇది సమ్మర్ గురించి మనం మాట్లాడుతున్నాం కానీ బట్ నాకు తెలిసి మీరు అంటున్నట్టుగా ఆయుర్వేదంలో ఉన్నటువంటివి ఏవేవైతే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి వేర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు అశ్వగంధ కావచ్చు, శటావరి కావచ్చు, ఇంకోటి ఇవన్నీ ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు అని అంటారు. సో ఎలాంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకుంటే బెటర్ అంటారు మీరు? నార్మల్ గా మనం ఎప్పటికీ హెల్తీగా ఉండాలి అని అంటే కొన్ని పదార్థాలను తీసుకుంటే మన ఇమ్యూనిటీ బాగుంటది, హెల్తీగా ఉండగలుగుతాం. సో దాంట్లో మెయిన్ ఫస్ట్ వచ్చేసి అశ్వగంధ. సో అశ్వగంధని రెగ్యులర్ గా మనం పాలల్లో కలిపి తీసుకుంటున్నట్టయితే అది కార్టిజాల్ లెవెల్ ని నార్మలైజ్ చేస్తుంది. అంటే స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల, ప్రెషర్స్ వల్ల మన బాడీలో కార్టిజాల్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో దాన్ని మనం తగ్గించడానికి ఇలా అశ్వగంధ, సారిబా, బ్రాహ్మి ఇలాంటి వాటి ప్రికాషన్స్ కావచ్చు, పాలల్లో కలిపి కావచ్చు మనం తీసుకున్నట్టయితే మనకి మంచిగా నార్మల్ గా ఉండి ఇమ్యూనిటీ బాగుంటది, మనం కూడా రిలాక్స్ గా ఉండగలుగుతాం. అండ్ రెండవది వచ్చేసి ఉసిరిని దొరికినట్టయితే అన్ని సీజన్స్ లో కూడా దాన్ని పచ్చడిలాగా లేదంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఉసిరి రసము ప్లస్ తేనె లాగా తీసుకోవడము, లేదా ఉసిరి రసము వాటర్ కొంచెం షుగర్ యాడ్ చేసుకొని షర్బత్ లాగా తీసుకోవడం, అలా రెగ్యులర్ గా తీసుకోవచ్చు. అండ్ మూడవది సుగంధి పాల రక్తంలో ఉన్నటువంటి బ్లాక్స్ ని పోగొట్టి రక్త ప్రసరణని మంచిగా అయ్యేటట్టు చేస్తుంది, రక్తాన్ని మంచిగా శుద్ధి చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా మనం సుగంధి పాల టీ తాగినట్లయితే బ్లడ్ అనేది ప్యూర్ గా ఉంటది, బ్లడ్ మనం హెల్తీగా ఉంటాం. ఫోర్త్ది మంజిష్టా. నార్మల్ గా చాలా మందికి పింపుల్స్ రావడము, స్కిన్ అంతా బ్లాక్ అయిపోవడము, డ్రై అయిపోవడము అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంజిష్టా మనం రెగ్యులర్ గా పాలల్లో కలిపి తీసుకున్న మంజిష్టాని కషాయం లాగా మరిగించుకొని తాగినా కూడా స్కిన్ హెల్తీగా ఉండడమే కాకుండా బ్లడ్ అనేది మంచిగా ప్యూరిఫై అవుతుంది అండ్ మనకి ప్లెజెంట్ గా కూడా అనిపిస్తుంది. సో దీన్ని కూడా రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే చాలా హెల్తీగా ఉండొచ్చు. అలాగే శతావరి, తిప్పతీగ, లోద్ర, చందనం ఇలాంటివి మనం రెగ్యులర్ గా ఏదో ఒక రూపకంగా పాలల్లో కలుపుకొనైనా లేదంటే నార్మల్ గా హాట్ వాటర్ లో కలుపుకొనైనా లేదా టాబ్లెట్ రూపకంగా అయినా తీసుకుంటూ ఉన్నట్టయితే మన ఇమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనకి సీజన్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అయితే రెగ్యులర్ గా తీసుకోగలిగేవి ఆయుర్వేదిక్ లో ఒక 7 ఉన్నాయి. ఈ 7 ని మీరు రెగ్యులర్ గా తీసుకుంటే ఏ సీజన్ లో కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అవి బాగా కాపాడతాయి. వాటిల్లో ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే నెయ్యి. సో మనం నెయ్యిని మంచి స్వచ్ఛమైన నెయ్యిని ఫుడ్ లో రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మన ఇమ్యూనిటీ అనేది చాలా బాగా ఉంటుంది. సెకండ్ తేనె. చాలా మంది ఈ మధ్య కాలంలో తేనె షుగర్ పేషెంట్స్ మంది మేము తేనె తీసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. కానీ న్యాచురల్ గా తయారయ్యే తేనె అనేది పూల మకరందం నుండి తయారవుతుంది కాబట్టి డిఫరెంట్ పూల నుండి వచ్చే క్వాలిటీస్ దాంట్లో ఉంటాయి కాబట్టి తేనె చాలా హెల్దీ. ఆయుర్వేదంలో షుగర్ పేషెంట్స్ కి తేనె చాలా మంచిది అని చెప్తాము. ఇమ్యూనిటీ పెంచడానికి కూడా తేనె చాలా మంచిది. థర్డ్ వచ్చేసి వెన్న.
రెగ్యులర్ గా పొద్దున్నే మనం వెన్న తీసుకోవడం వల్ల మనకి బాడీకి అవసరమైనటువంటి శక్తిని అది ఇస్తుంది అండ్ చలవ చేస్తుంది. ఎండాకాలంలో రోజు కొంచెమైనా వెన్నను తింటూ ఉన్నట్టయితే బాడీ అనేది కూల్ గా ఉంటుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి, గ్రోత్ హార్మోన్స్ మంచిగా సీక్రెట్ అవుతాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి రాక్ సాల్ట్. సో సాల్ట్ లో మనం ఇప్పుడు ఏదంటే అది సాల్ట్ వాడుతున్నాం, కానీ రాక్ సాల్ట్ అనేది చాలా మంచిది, రెగ్యులర్ గా కొంచెం తీసుకోవడం మంచిది. ఫిఫ్త్ వచ్చేసి త్రికట్టు అంటాం. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు వీటిని పౌడర్ లాగా చేసి పెట్టుకొని రోజు కొంచెం చప్పరిస్తూ తినాలి. తిన్న తర్వాత ఒక చిటికెడు, మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక చిటికెడు త్రికట్టు పౌడర్ ని నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి. ఇలా ఈ 7 సబ్స్టాన్సెస్ ని మీరు రెగ్యులర్ గా తీసుకోగలిగితే ఇమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది. ఏ సీజన్ లో అయినా మీరు హెల్తీగా ఉండగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మీరు 10 మినిట్స్ అనుకున్నటువంటిది ఇంతసేపు మీరు మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుచిత గారు. రైట్, సో డాక్టర్ గారు చెప్పినటువంటి సజెషన్స్ ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. అంటే డాక్టర్స్ అందరూ చెప్తున్నట్టుగా సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్లో దొరికేటువంటి వాటర్ మెలన్ కావచ్చు, దోసకాయలు కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే, డూ హ్యావ్ అ మోర్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్. అది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా డాక్టర్స్ చెప్పినట్టుగా ఇందాక ఆయుర్వేదంలో మనకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. అన్నింటినీ రెగ్యులర్గా తీసుకుంటే ఏ సీజన్లో అయినా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. చూస్తూనే ఉండండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ News 360.